కమర్షియల్ ఫర్నిచర్ గురించి మీకు ఏం తెలుసు అని చెప్పేసి అనుకుంటున్నారో అదంతా ఇవాళతో మర్చిపోండి. ఎందుకంటే టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ టు ఎన్ ఎక్స్పర్ట్. ఈ ఎక్స్పర్ట్ హైదరాబాద్లో ఒక బ్రాండ్ స్టార్ట్ చేశారు అండ్ హీ సేస్ దాట్ ఫుడ్ డెలివరీకి స్విగ్గీ అండ్ జొమాటో ఎలాగో కమర్షియల్ ఫర్నిచర్ డెలివరీకి భారతదేశం మొత్తం మీద గర్నిష్ అలాగా అని చెప్పేసి. ఎస్, దట్స్ ద నేమ్ ఆఫ్ ద బ్రాండ్. ఈ పాడ్కాస్ట్ ఎవరి కోసం కూడా చెప్తా. ఇఫ్ యూర్ అ ఇంటీరియర్ డిజైనర్, ఈ పాడ్కాస్ట్ మీకోసమే. ఇఫ్ యూర్ అ రెస్టారెంట్ ఓనర్, ఈ పాడ్కాస్ట్ మీకోసమే. లేదు మీరు ఒక స్మాలర్ మీడియం ఫర్నిచర్ స్టోర్ ఓనర్ అనుకోండి, ఈ పాడ్కాస్ట్ మీకోసమే. మీకు చాలా నేర్చుకోవడానికి ఉంటుంది అండ్ ప్రాబబ్లీ మీ బిజినెస్ పెంచుకోవడానికి బోలెడ్ పాయింటర్స్ కూడా దొరకవచ్చు. లెట్ మీ ఇంట్రడ్యూస్ టుడేస్ గెస్ట్, శ్రీకాంత్ నర్రా గారు, ద ఫౌండర్ ఆఫ్ గర్నిష్. ఒక పీస్ ఆఫ్ ఫర్నిచర్ సరిగ్గా లేకపోవడం అంటే అంబియన్స్ మాత్రమే చెడిపోవడం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఒక ఫర్నిచర్ సరిగ్గా లేకపోవడం వల్ల కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ బిజినెసెస్ నష్టపోతున్నాయి ప్రతి ఏడు. నా అంత ఇంపార్టెంట్ కమర్షియల్ ఫర్నిచర్కి సంబంధించి ఎంతో కొంత వాళ్ళు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ కాన్వర్సేషన్. సార్, గుడ్ మార్నింగ్. యా, హాయ్ సార్, వెరీ సింపుల్గా మూడు ముక్కల్లో గర్నిష్ ఏం చేస్తుందో చెప్పండి. 3 ముక్కలే కావాలి అంటే, ఒకటి ఫస్ట్ థింగ్, ఫాస్టెస్ట్ డెలివరీ ఫర్ ద రెస్టారెంట్ ఫర్నిచర్ ఎనీవేర్ ఇన్ ఇండియా. ఓకే, వెదర్ ఇట్ ఈస్ 50 సీటింగ్ ఆర్ 1000 సీటింగ్, ఎనీవేర్ ఇండియా మీకు మాక్సిమం 7 daysలో మా ఫర్నిచర్ మీకు డెలివరీ అయిపోతుంది. అరవా. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఈజ్ పోస్ట్ సేల్ సపోర్ట్. సో మార్కెట్లో ఇప్పటి వరకు మాక్సిమం ఫర్నిచర్ డెలివరీ చేశానంటే నెక్స్ట్ డే నుంచి వాళ్ళు ఎవరో మీరెవరో ఇది కాదు. ఒక రెస్టారెంట్కి కావాల్సింది కంటిన్యూస్ సపోర్ట్ అండి. వి గివ్ దాట్. సరే, నాకు టెల్ మీ దిస్ సార్, ఇప్పుడు కమర్షియల్ ఫర్నిచర్ బిజినెస్కి సంబంధించి దెర్ ఆర్ హ్యూజ్ ప్లేయర్స్, లోకల్ ప్లేయర్స్ ఉన్నారు, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు. వాట్ ఈస్ గర్నిష్ డూయింగ్ డిఫరెంట్లీ? మీరు అబ్జర్వ్ చేస్తారంటే ఇండియాలో రెస్టారెంట్ ఫర్నిచర్ కంటూ యూ కాంట్ ఫైండ్ మెనీ సప్లైస్ ఇన్ ఇండియా. యాక్చువల్లీ సింపుల్ పాయింట్, మీరు ఇంటికి ఫర్నిచర్ కావాలంటే మీరు ఎక్కడికి వెళ్తారు? హోమ్ టౌన్, అవి ఉంటాయి కదా, అన్లిమిటెడ్ ఆప్షన్స్. మీరు చెప్పండి, ఒక 10 బ్రాండ్స్ చెప్పండి. ఐకియా, హోమ్ టౌన్, హోమ్ సెంటర్, వాటెవర్. మీ బాంటియా గల్లీలో ఒక స్టోర్ ఉందండి. కరెక్ట్. సో మీరు ఎన్నో షాప్స్ ఉన్నాయి, మీరు గచ్చిబౌలి వెళ్ళొచ్చు. అట్లా ఇండియా వైజ్గా చూసుకుంటే చాలా ఉన్నాయి. సపోజ్ మీరు ఒక కెఫే ఆర్ రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తారండి? టాప్ ఆఫ్ మైండ్ అయితే ఆన్సర్స్ లేవు. యా, సో దట్స్ వేర్ గర్నిష్ అరైజెస్ అండి. మేమేం చేస్తున్నాం అంటే ఒక పాన్ ఇండియన్ రెస్టారెంట్ ఫర్నిచర్ బ్రాండ్ని క్రియేట్ చేయడానికి వీఆర్ ట్రయింగ్ టు డూ దట్. బ్రాండ్ అంటున్నానంటే బ్రాండ్ వెనక చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. నేను జస్ట్ నేను ఒక నార్మల్ స్టోర్ ఓపెన్ చేయట్లేదు. ఇట్స్ నాట్ ఏ ఫర్నిచర్ స్టోర్. యాక్చువల్లీ వీఆర్ క్రియేటింగ్ ఒక రీసెర్చ్ చేసి ఒక కమర్షియల్ ప్లేస్కి ఎటువంటి ఫర్నిచర్ అవసరం అవుతుంది అండ్ ఎటువంటి డిజైన్స్ అవసరం అవుతుంది, ఎటువంటి ఫ్యాబ్రిక్ యూజ్ చేయాలి, ఎటువంటి కంఫర్ట్ ఇవ్వాలి, ఇవన్నీ రీసెర్చ్ చేసి వీఆర్ మేకింగ్ హ్యూజ్ కెటలాగ్ ఫర్ అస్. సో మార్కెట్లో ఎక్కడ లేనిది వీఆర్ మేకింగ్ ఎ రెడీ ఫర్నిచర్ కెటలాగ్. సో ఇవన్నీ మేము ప్రిపేర్ చేసి వీఆర్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో మీరు ఇన్ కేస్ రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నారు అంటే మీరు జస్ట్ ఐకియాలోకి వెళ్ళి ఎంటర్ అయ్యి మీకు కావాల్సిన సోఫా, మీకు కావాల్సిన చైర్ సెలెక్ట్ చేసుకుంటున్నట్టు జస్ట్ మా స్టోర్కి వాకింగ్ చేయండి. మీకు అన్లిమిటెడ్ ఆప్షన్స్. ఒక చైర్ కావాలంటేనే 150 ఆప్షన్స్ ఉన్నాయి నా దగ్గర. అండ్ ఇట్స్ రెగ్యులర్ రీసెర్చ్ ప్రాసెస్ అండి. ఎవ్రీ మంత్ వీ కీప్ ఆన్ ఇంట్రొడ్యూసింగ్ 10 to 15 న్యూ చైర్స్. ఓకే, అండ్ టేబుల్స్, ఓకే, టేబుల్ టాప్స్ అయితేనే, ఈవెన్ సోఫాస్, రెస్టారెంట్కి సంబంధించిన ఫర్నిచర్ అన్నీ కూడా మేము రీసెర్చ్ చేసి రెడీగా స్టాక్ పెట్టున్నాము. సో జస్ట్ వాక్ ఇన్, పిక్ అండ్ టేక్ ఇట్. సో ఇది మా కాన్సెప్ట్. సో మీరు గోద్రేజ్ యాడ్ చూసారా? ఏది యాడ్ సార్? కత్తిరించండి, కలపండి, వేసుకోండి. సేమ్ ఇదే కాన్సెప్ట్ అండి. స్టోర్ విజిట్ చేయండి, ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, డెలివరీ తీసుకెళ్ళండి. ఇది గర్నిష్ చేస్తుంది. బ్రిలియంట్. దట్ ఈస్ ఫర్ రెస్టారెంట్స్ యాక్చువల్లీ. రైట్. నాకు టెల్ మీ దిస్, నేను మొన్న మీ షోరూమ్కి వచ్చినప్పుడు ఒకసారి చూసినప్పుడు ఒకే మోడల్ ఫర్నిచర్ రకరకాల వేరియంట్స్లో ఉంది. వాట్ ఈస్ దట్ అబౌట్? వన్ థింగ్, యాక్చువల్గా మోస్ట్లీ ఒక వుడెన్ చైర్ తీసుకుందాం అనుకోండి. ఇప్పుడు మీరు అథెంటిక్ రెస్టారెంట్స్ ఓపెన్ చేసినప్పుడు అందరూ కూడా వుడెన్ థీమ్ తోటే వెళ్తున్నారు. కరెక్ట్. ఈవెన్ బోహో థీమ్ అనుకోండి, ఏవైనా సరే ఇవన్నీ వుడెన్ థీమ్ తోటే వెళ్తున్నారు. సో వుడెన్ థీమ్ తోటి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకసారి ఇమాజిన్ చేయండి, కస్టమరు తినడానికి వచ్చిన కస్టమరు కింద పడితే మీ రెస్టారెంట్ ఫీడ్బ్యాక్ ఏంటి? దట్స్ వేర్ ఈవెన్ గూగుల్లో ఇమ్మీడియట్గా నెగిటివ్ రేటింగ్ మీకు వెళ్ళిపోతుంది. సో ఇటువంటి ఫ్లాస్ ఉండకుండా వుడెన్ థీమ్నే మేము మెటల్లో కన్వర్ట్ చేసి చైనా నుంచి నేను ఇంపోర్ట్ చేస్తున్నాను. ఓకే. సో వీఆర్ ఇంపోర్టింగ్ ద సేమ్ చైర్, లుక్స్ లైక్ ఎ వుడెన్ చైర్ విత్ ద పాలిష్ ఆర్ ఫినిషింగ్. యూ కాంట్ ఐడెంటిఫై అంటిల్ ఇట్ టచ్ అండ్ ఫీల్ యాక్చువల్లీ. సో అది వీఆర్ డూయింగ్ ఇట్. వీఆర్ కీపింగ్ ఇన్ ద స్టాక్ ఫర్ authentic residents who are willingly going for the wooden chairs actually. Right.
కానీ విల్ దాట్ బి ఇప్పుడు ఈ మెటల్ అంటున్నారు కదా, వుడ్ బదులు మెటల్ బట్ ద సేమ్ లుక్ అంటున్నారు కదా, ఇది వుడ్ కన్నా ఎక్కువ మన్నిక ఉంటుందా లేకపోతే ఎక్కువ కాస్ట్ ఉంటుందా? ఆబ్వియస్లీ మీరు ఒక చైర్ తీసుకొని ఒక 4th ఫ్లోర్ నుంచి కింద పడండి, వుడెన్ చైర్ తీసుకొని ఇమాజిన్ ఎట్లా ఉంటుంది. రైట్ ఆబ్వియస్లీ బ్రేకింగ్. రైట్ సేమ్ మన చైర్ తీసుకొని మెటల్ చైర్ లుక్ అండ్ ఫీల్ ఎవ్రీథింగ్ సేమ్. మన చైర్ తీసుకొని కింద వేయండి, సో యూ కెన్ ఫైండ్ ద డిఫరెన్స్. సేమ్ అవుతుంది, మహా అవుతుంది, కొంచెం బెండ్ వస్తుంది, వీ కెన్ సెట్ ఇట్ అప్, మహా అయితే మాక్సిమం అది. ఫెయిర్ ఎనఫ్. సో యాక్చువల్లీ లాంగ్ లాస్టింగ్ రెస్టారెంట్స్ చూసేది లాంగ్ లాస్టింగ్ ఉండాలండి. సో మీరు ఒక రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నట్టు ఏదో ఒక 6 monthsలో క్లోజ్ చేసి వెళ్ళడానికి కాదు. కరెక్ట్. సో దట్ ఈస్ యువర్ డ్రీమ్ టు మేక్ ఎ రెస్టారెంట్ అండి. సో ఆ రెస్టారెంట్కి లైఫ్ ఎవ్రీథింగ్ అట్లీస్ట్ ఒక 10 years ఒక ప్రోడక్ట్, అట్లీస్ట్ మినిమం 5 years అయినా ఒక ప్రోడక్ట్ని కానీ ఒక చైర్ కానీ మీరు ఇన్వెస్ట్ చేశారు అంటే దట్ షుడ్ ROI ఉండాలి మీకు ఇన్వెస్ట్ చేసిన చైర్ మీద. సో 6 monthsలో పోయే ఫర్నిచర్ గురించి మనం అంత రిస్క్ చేయకూడదు. సో ఆ ప్రాపర్ రీసెర్చ్ చాలా కంపల్సరీ అవుతుంది ఫర్నిచర్కి. రైట్. సో సే ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్లో కమర్షియల్ ఫర్నిచర్, హోటల్ ఫర్నిచర్ కావాలి నాకు అని చెప్పేసి మీ నంబర్ వచ్చింది, నేను కాల్ చేశాను. ఓకే, వాక్ మీ త్రూ ద ప్రాసెస్, ఏముంటుంది ఎలా ఉంటుంది, సో దట్ సార్ నేను మిమ్మల్ని జడ్జ్ చేస్తూ ఉంటాను ఓకే విత్ యువర్ ఆన్సర్. ఓకే, సింపుల్ థింగ్ అండి. మీరు ఒక రెస్టారెంట్ ఓపెన్ చేద్దాం అనుకున్నప్పుడు మీ దగ్గర ఆల్రెడీ వేరే ఆర్కిటెక్ట్ తోటి ఒక 3D డిజైన్ ఆల్రెడీ చేస్తున్నారనుకోండి, జస్ట్ ఆ 3D నాకు ఇచ్చారంటే నా దగ్గర ఉన్న మీకు సిమిలర్ ఆప్షన్స్ మీకు ఇచ్చేస్తాను, రెడీ ఆప్షన్స్. లేదు మీకు నా దగ్గర ప్లాన్ లేదు, నేను జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ నాకు మీ దగ్గర నుంచి ఐషన్ కావాలి. నాకు 150 రెస్టారెంట్స్ చేసిన ఎక్స్పీరియన్స్ నాకు ఉన్నదండి. ఆ ఎక్స్పీరియన్స్తో ఇన్స్టెంట్గా మీ ప్లేస్కి నేను విజిట్ చేసి మీ ప్లేస్ని బట్టి ఐ విల్ గివ్ అన్ ఇన్స్టెంట్ ప్లాన్, సీటింగ్ ప్లాన్, ఇన్స్టెంట్ సీటింగ్ ప్లాన్ ఇచ్చేస్తాను. నాట్ ఎంటైర్ ఇంటీరియర్ ఆర్ ప్లాన్ నేను సీటింగ్ ప్లాన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది లూజ్ ఫర్నిచర్ అండ్ సీటింగ్ ప్లాన్ ఓన్లీ. రైట్. సో ఇన్స్టెంట్గా మీ ప్లేస్కి ఎంత సీటింగ్ కెపాసిటీ ఉన్నది, మీరు ఫ్రీగా కావాలంటే ఎంత సీటింగ్ వేయచ్చు, కొంచెం మీకు ఎక్కువ సీటింగ్ కావాలి అంటే ఇంకెలా ఆప్షన్స్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసి మీకు ఇన్స్టెంట్గా నేను ప్లాన్ ఇవ్వగలను. సో లేదు మీకు 3D కూడా కావాలి, కంపల్సరీ నేను ఒక వ్యూ చూసే నేను ఫైనల్ చేస్తాను అనుకుంటే అలా కూడా మనకి తెలిసిన ఒక మీడియం ప్రైజింగ్ ఆర్కిటెక్ట్ దగ్గర నుంచి ప్రీమియం ఆర్కిటెక్ట్ వరకు మన దగ్గర అన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, అక్రాస్ ఇండియా. సో ప్రతి సిటీ నుంచి కూడా ప్రీమియం ఆర్కిటెక్ట్ కాంటాక్ట్స్ ఉన్నాయి మనకి. సో విల్ జస్ట్ అసైన్ యూ. సో మీరు ఒక డిజైన్ ఫైనల్ చేసుకొని యూ కెన్ కమ్ టు అస్. నైస్. సార్ ఫర్నిచర్ సెలెక్షన్కి సంబంధించి వాట్ ఆర్ ద 3 big mistakes దట్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ ఆఫ్ లిట్? మోస్ట్లీ ఏం చేస్తారంటే వాళ్ళు మొత్తం డిజైన్ కానీ ఇంటీరియర్ డిజైన్ అంబియన్స్లో స్పెండ్ చేసి లాస్ట్ మినిట్ మన దగ్గరికి వస్తుంటారు. సో లాస్ట్ మినిట్ హర్రీ అనేది ఇది చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ థింగ్ ఒక బడ్జెట్ క్లారిటీ ఉండదు, ఆల్రెడీ అంబియన్స్కి స్పెండ్ చేసేస్తారు, సో ఫర్నిచర్కి బడ్జెట్ ఉండదు. సో మీరు ఎన్ని చేసినా కస్టమర్ చైర్ పైన కూర్చొని ఆ కంఫర్ట్ ఇవ్వలేదు అంటే రైట్. సో ఐ మీన్ మీరు అక్కడ వాళ్ళు పెట్టిన అమౌంట్కి, వాళ్ళు స్పెండ్ చేసిన అమౌంట్కి మీరు న్యాయం చేయనట్టే. కరెక్ట్. సో అది ఒకటి లాస్ట్ మినిట్ హడల్ అండి. సో ఎప్పుడు కూడా మీరు ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేస్తున్నారంటే అలాంగ్ విత్ అంబియన్స్ అండ్ ఇంటీరియర్, సో ఫర్నిచర్కి కూడా బడ్జెట్ అలొకేట్ చేసి దీనికి కూడా ఒక ప్రిఫరెన్స్ ఇవ్వండి. రైట్. ఓకే. సో మీరు ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్తారు, ఆ రెస్టారెంట్లో ఆ చైర్ నచ్చింది, యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఒక ఫోటో తెచ్చుకొని ఒక కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి చేయించుకొని సేమ్ మీరు ఆ చైర్లో ఒక 100 క్వాంటిటీ అయితే 100 క్వాంటిటీ చేయించుకొని పెట్టేస్తారు. సో అక్కడ ఏం ప్రాబ్లం వస్తుందంటే ఒక చైర్ ఉన్నట్టు ఇంకొక చైర్ 100% ఉండదండి. సో ఇప్పుడు మీరు ఒక 10 చైర్స్ చేశారంటే లేదా 100 చైర్స్ చేశారు, ఒకసారి మెజర్మెంట్ తీసుకొని చూడండి, ఒక చైర్ ఉన్నట్టు ఇంకొక చైర్ ఉండదు. అందుకే ప్రాబబ్లీ వాబ్లింగ్ ఫీలింగ్ ఉంటుంది. సో ఇది ఈ ప్రాబ్లం వచ్చేదంటే సెలెక్షన్ ఆఫ్ ప్రాపర్ వెండర్ అండి. ఈ ప్రాబ్లం నేను కూడా స్టార్టింగ్లో ఫేస్ చేశాను. యాక్చువల్లీ నేను రెస్టారెంట్ ఫీల్డ్కి స్టార్టింగ్లో వచ్చినప్పుడు నేను కూడా లోకల్ డిపెండ్ అయ్యి నేను ఫర్నిచర్ చేశానండి. సో ఒక కస్టమరు ఎక్స్పెన్సివ్ చైర్ అండి, ఆల్మోస్ట్ ఈచ్ చైర్ ఆల్మోస్ట్ 12,000 కాస్ట్ అండి ఈచ్ చైర్. సో ఒక 20 చైర్ ఆర్డరు. సో కస్టమర్ డెలివరీ టైంలో ఒక టేప్ తీసుకొని వచ్చారండి, టేప్ తీసుకొని మెజర్మెంట్ చెకింగ్ అండి. సో టోటల్గా ఒక 15 చైర్స్ వాళ్ళకి కావాల్సిన మెజర్మెంట్ ఉన్నది, రిమైనింగ్ 2 mm డిఫరెన్స్ ఉందండి. సో 2 mm డిఫరెన్స్ ఉందని దే రిజెక్టెడ్ దోస్ 5 చైర్స్. సో మనకి ఇందులో ఎంత మార్జిన్స్ ఉంటాయంటే హోల్సేల్ క్వాంటిటీలో యూజువల్లీ లిటిల్ మార్జిన్స్ ఉంటాయి. వీఆర్ డూయింగ్ ఇన్ హోల్సేల్ యాక్చువల్లీ బల్క్ క్వాంటిటీ, సో వీ డోంట్ కీప్ మచ్ మార్జిన్స్ ఇన్ ఇట్. సో ఇలాంటి టైంలో మనకు వచ్చే పైన మార్జిన్ ఉన్నదంతా కూడా ఇందులో వెళ్ళిపోతుంది. బట్ వీ కాంట్ సే నో టు ద కస్టమర్. కరెక్ట్. సో
అంటే మిస్టేక్ మన సైడ్ నుంచే ఉంది. ఒక చైర్ ఇచ్చినట్టు ఇంకొక సైజ్ నేను ఇవ్వలేదు. అది ఎంఎంలో డిఫరెన్స్ అయినా సరే. ఇది హైదరాబాద్లోనే. సో అక్కడ మేము రియలైజ్ అయ్యాం. సో గోయింగ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ వెండర్ ఈజ్ నాట్ ద రైట్ సొల్యూషన్. ఫినిషింగ్ ఆఫ్ ది ప్రొడక్ట్ షుడ్ బి అవర్ ఫస్ట్ ప్రియారిటీ. రైట్. ఎందుకంటే వెన్ యూఆర్ సర్వింగ్ టు ఎ ప్రీమియం క్లయింట్, మీరు ఒక ప్రీమియం రెస్టారెంట్కి ఇస్తున్నారు, ఒక బిర్యానీకి 900 రూపీస్ మీరు సెల్ చేస్తున్నారు. సో ఆ బడ్జెట్ దీనికి ఉండాలి అంటే ఆ ప్రీమియం టచ్ అనేది చైర్లో కూడా ఉండాలి. సో దట్ ఈస్ వేర్ గర్నిష్ అరైజెస్. సో మా దగ్గర ఒక ఏదైతే మీరు చైర్ చూస్తున్నారో వాట్ యు సీ ఈజ్ వాట్ యు గెట్. రైట్. మీరు ఏదైతే శాంపుల్ చైర్లో మీరు కూర్చుని ఉన్నారో ఇదే చైర్ యాజ్ ఇట్ ఈస్గా 100 చైర్స్ అయినా 1000 చైర్స్ అయినా సేమ్ ఉంటుంది. అది నేను గ్యారంటీ ఇస్తాను. నైస్ సార్. మీ ఇప్పుడు హైదరాబాద్లో ఓకే. ఆర్ మీరు పాన్ ఇండియా డెలివర్ చేస్తాను, Yes. పాన్ ఇండియా సర్వీస్ Yes. చేస్తాను అని చెప్పారు. బట్ మీ షోరూమ్ ఏమో హైదరాబాద్లో ఉంది. ఓకే. సో ఒకవేళ కస్టమర్ వచ్చి ఫిజికల్గా టచ్ అండ్ ఫీల్ చేయాలి అంటే వాట్ ఈస్ ద సొల్యూషన్? మాకు ఒక షోరూమ్ కాదు, 150 షోరూమ్స్ ఉన్నాయండి అక్రాస్ ఇండియా. ఓకే. దట్ డజంట్ మీన్ ఐ హ్యావ్ ఎ ఫిజికల్ స్టోర్ అండి. ఓకే. సో నేను చేసిన ప్రతి రెస్టారెంట్ కూడా నాకు ఒక షోరూమ్ అండి. నైస్. ఓకే. సపోజ్ మీరు బెంగళూరు నుంచి నాకు కాల్ చేశారు, మీకు ఒక 200 సీటింగ్ రెస్టారెంట్ కావాలి. సో నేను హైదరాబాద్ విజిట్ చేయలేను, నేను మిమ్మల్ని ఎలా నమ్మాలని మీరు అడుగుతున్నారు. రైట్. కరెక్ట్. నేను మీకు ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ మీరు ఓపెన్ చేయండి. దాంట్లో మీ నియర్ బై నేను ఇచ్చిన రెస్టారెంట్స్ అక్కడ ఉంటాయి. ఓకే. ఆ రెస్టారెంట్కి వెళ్ళి కస్టమర్ కాంటాక్ట్ ఇస్తాను, ఆ రెస్టారెంట్ ఓనర్ కాంటాక్ట్ ఇస్తాను, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, వెళ్ళండి, విజిట్ చేయండి, చెక్ చేయండి, మీరు కావాల్సిన ఎనీ కైండ్ ఆఫ్ టెస్ట్ అక్కడ చేయండి. పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటే నా దగ్గరికి రండి. నైస్. సో అది నా గ్యారంటీ. నైస్. ఆల్మోస్ట్ నేను చేసిన ప్రతి రెస్టారెంట్ కూడా నాకు ఒక సెల్లింగ్ పాయింట్, నాకు ఒక స్టోర్, రైట్. ఒక డిస్ప్లే స్టోర్, ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్. సో ఈ 150 ఎక్స్పీరియన్స్ సెంటర్స్లో ఎనీవేర్ యూ కెన్ గో అండ్ యూ కెన్ ట్రై అవర్ శాంపుల్స్. వెరీ నైస్ సార్. నేను మీ వీడియోస్ మొన్న ఎక్కడ చూస్తుంటే యూ ఆర్ టాకింగ్ అబౌట్ టెక్నాలజీ. ఎస్. ఓకే. అంటే ఇది ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు బజ్ వర్డ్ కింద యూజ్ చేస్తున్నారు సార్. ఏఐ అంటారు, టెక్నాలజీ అంటారు. బట్ ఐ వాంటెడ్ జస్ట్ క్యూరియస్, ఫర్నిచర్కి సంబంధించి టెక్ ఎలా యూజ్ చేస్తున్నారు మీరు? యా, ఇది 3 మెంబర్స్ టార్గెట్ అండి. సో ఫస్ట్ ఇంటీరియర్ డిజైనర్కి మాకు ఆల్మోస్ట్ ఒక 600 మెంబర్ ఇంటీరియర్ కానీ ఆర్కిటెక్ట్స్ కానీ మాకు టచ్లో ఉన్నారు. ఓకే. సో ఏదైనా ఎనీ ప్రీమియం రెస్టారెంట్ మీరు వెళ్ళారంటే వితౌట్ ప్రాపర్ 3D ప్లాన్ అండి, సో దే డోంట్ గో లైవ్. కరెక్ట్ కదా. సో వీళ్ళు ఏంటంటే మోస్ట్లీ కామన్ మిస్టేక్స్ ఏముంటాయంటే, మీరు 3D సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తారు, అందుట్లో ఉన్న అవైలబుల్ ఉన్న ఒక చైర్ని పెడతారు, అవైలబుల్ ఉన్న టేబుల్ని పెడతారు. సో ఇది క్లయింట్ దగ్గర అప్రూవల్ తీసుకుంటారు. రైట్. దెన్ అక్కడ ఏముందో మీరు అది చేయాలి. రైట్. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఆ 3D సాఫ్ట్వేర్లో ఉండే ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు ఎవరో యూఎస్ దగ్గర నుంచి కానీ చైనీస్ కానీ వీళ్ళు చేస్తే అక్కడ ఆ ప్రోడక్ట్ డిజైన్. సో ఇప్పుడు అదే డిజైన్ మీరు ఇక్కడ లోకల్ డెలివరీ చేయాలంటే అది ఇంపాసిబుల్ అవుతుంది. సో మోస్ట్లీ అక్కడ ఉన్నది మీరు రెప్లికేట్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు ఒక లోకల్ వెండర్కి అంత హై అండ్ డిజైన్ ఇచ్చి ఇది చేయండి అంటే ఒక 60-70% రీచ్ అవ్వరు, కానీ 100% రీచ్ అవ్వలేదు. రైట్. సో మేము చేస్తున్న ఒక మెయిన్ సొల్యూషన్ ఏంటంటే ఒక 3D ఫైల్స్ మేము మా దగ్గర ఉన్న ప్రతి ఫైల్కి ప్రతి చైర్కి ఒక 3D ఫైల్ మేము క్రియేట్ చేస్తున్నాం. సో ఈ 3D ఫైల్ ప్యాక్ మేము డైరెక్ట్గా ఆర్కిటెక్ట్కి ఇచ్చేస్తున్నాం. రైట్. ఓకే. మీరు ఒక రెస్టారెంట్కి 3D ఫైల్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడే మా ప్యాక్ మీరు అప్లోడ్ చేసుకుంటే చాలు. సో ఎవ్రీథింగ్ మీకు ఒక చైర్ కావాలి, ఎనీ ఆప్షన్. సో జస్ట్ ఒక చైర్ పెట్టండి, టేబుల్ పెట్టండి, సోఫా పెట్టండి, క్వాంటిటీ నాకు చెప్పండి. రైట్. ఓకే. ఐ డెలివర్ ద సేమ్. రైట్. వాట్ యు సీ ఈజ్ వాట్ యు గెట్. కరెక్ట్. యా. మీరు ఇందాక కూడా చెప్పారు. నైస్. ఇంట్రెస్టింగ్. యూ ఆల్సో సెడ్ దట్ యూ అండ్ అలాంగ్ విత్ దట్ మీరు మేము చేసే ఫోటో షూట్స్ అయితే మీకు ఇండియన్ మార్కెట్లో లేనివి ఏంటి అంటే ఓన్లీ ప్రీమియం బ్రాండ్స్ కానీ ఇప్పుడు యూఎస్ యూకే వీళ్ళు మాత్రమే ప్రతి ప్రోడక్ట్కి ఫోటో షూట్ ప్రాపర్గా చేసి అన్ని యాంగిల్స్లో ఫొటోస్ అన్నీ కూడా మనకు పెడతారు. సో మేము ప్రతి ప్రోడక్ట్కి కంపల్సరీ మనం ఉన్న ప్రోడక్ట్కి మన లైవ్ పిక్చర్ని మాత్రమే, ఏదో 3D ఫైల్ పెట్టి లేదంటే ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న ఫైల్, ప్రింటెస్ట్లో డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ నా వెబ్సైట్లో ఉండవండి. ప్రతి ప్రోడక్ట్ కూడా నేను షూట్ చేసాను, నా ప్రోడక్ట్ని నేను షూట్ చేసింది ప్రాపర్గా అన్ని యాంగిల్స్ నుంచి తీసి వెబ్సైట్లో లైవ్లో ఉంటాయండి. సో యూ కెన్ చెక్ ఎవ్రీథింగ్. సరే, ఇది ఈజీ అవుతుంది కస్టమర్కైనా ఈవెన్ ఆర్కిటెక్ట్కైనా. మోడల్ సెలెక్షన్ అనేది చాలా ఈజీ అవుతుంది.